రికార్డ్ చేస్తున్నాం. ఓకే, సో ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్ స్ట్రింగ్ బులియన్. సో ఇవి నెక్స్ట్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ దేర్ ఆర్ అరేస్ అనమాట. ఏమేమి ఉంటాయి మనకి జనరల్గా? లిస్ట్ ఉంటాయి, కపుల్స్ ఉంటాయి, సెట్స్ ఉంటాయి అండ్ డిక్షనరీస్. ఓకే, ఇవి మనకుండే అరేస్ అనమాట. సో మనం ఆల్రెడీ మనం లిస్ట్ గురించి చెప్పుకున్నాం. లిస్ట్ ఏంటి? సో సపోజ్ L ఈక్వల్ టు 1, 2, 3 అంటే సో ఇట్స్ ఏ లిస్ట్ అనమాట. సో L ఆఫ్ 0 అంటే మనకి L ఆఫ్ 0 అంటే మనకి 1 వస్తుంది. ఓకే, L ఆఫ్ 1 to 2 అంటే ఏమొస్తుంది? సో 0, 1, 2. సో 1 to 2 అంటే 2 మాత్రం వస్తుంది. ఓకే, అలాగే సపోజ్ L 1 to 3 అంటే మనకి 2, 3 వస్తాయి అనమాట. ఎందుకంటే మీకు ఒకవేళ మరీ చిన్నగా ఉన్నాయంటే నేను పెద్ద చేస్తాను. సో ఇలా. ఓకే, సో L 1 to 3 అంటే సో L వాల్యూ 0 కాబట్టి 0, 1, 2. 1, 2, 3 అన్నా కాబట్టి 1, 2 వస్తాయి, అంటే 2, 3 వస్తాయి అన్నమాట. ఓకే, సో మనకి ఏం చెప్పాం, లిస్ట్ లో మనం డిఫరెంట్ వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు. ఏమిటి? స్ట్రింగ్స్, నెంబర్స్ స్టోర్ చేయొచ్చు, ఫ్లోట్స్ స్టోర్ చేయొచ్చు, స్ట్రింగ్స్ ని స్టోర్ చేయొచ్చు, బులియన్స్. ఓకే, సో దేనైనా సరే మనం స్టోర్ చేయొచ్చు. ఈవెన్ లిస్ట్ లో లిస్ట్ కూడా స్టోర్ చేయొచ్చు, సెట్స్ స్టోర్ చేయొచ్చు, డిక్షనరీ స్టోర్ చేయొచ్చు, ఎలాగైనా మనం స్టోర్ చేయొచ్చు అనమాట. సో ఇలా. సో అప్పుడు ఎలా క్రియేట్ చేస్తే అలా వస్తాయి అనమాట. సో లిస్ట్ లో మనం మల్టిపుల్ డేటా టైప్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో అండ్ మనం ఇంకేం నేర్చుకున్నాం? లిస్ట్ లో వాల్యూస్ ని అపెండ్ చేయడం అలాగా, రిమూవ్ చేయడం అలాగా, పాప్ ఏంటి, రిమూవ్ ఏంటి, ఇన్సర్ట్ ఏంటి. ఓకే, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్, సో సెట్స్ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు చాట్ లో చెప్పండి. ఓకే, సో ఎవరికి లేవంటే దెన్ విల్ కంటిన్యూ అనమాట. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే సెట్స్. సో ఇప్పటి వరకు మనకి లిస్ట్ లో ఉన్నది ఏంటి? లిస్ట్ లో మనం ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ అయినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సెట్స్. సో సెట్స్ ఏంటంటే జనరల్ గా మీరు ఇది వరకు మ్యాథ్స్ లో సెట్స్ నేర్చుకుని ఉంటే, సెట్ అంటే ఏంటి? సెట్ లో మనకి సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. సో సెట్ కంటైన్స్ సమ్ వాల్యూస్, ఏమైనా అవ్వచ్చు. ఓకే, ఓకే, దెన్ సెట్ డస్ నాట్ కంటైన్ sets does not contain any duplicates. Okay, set does not contain any index. సెట్ కున్న ప్రాపర్టీ ఏంటి అంటే ఓకే, సెట్ కి ఉన్న ప్రాపర్టీ అంటే దానికి డూప్లికేట్స్ వాల్యూ ఉండవు. ఓకే, సో ఇండెక్స్ ఉండదు. సెట్ కి ఇండెక్స్ అంటే ఏమి ఉండదు, డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. నెక్స్ట్ ఓకే, దానికి ఇండెక్స్ కూడా ఉండదు. ఓకే, సో ఫస్ట్ సెట్ ని స్టోర్ చేస్తాం ఎస్ విత్ కర్లీ బ్రాకెట్స్ అనమాట. కర్లీ బ్రాకెట్స్ మనం సెట్ ని స్టోర్ చేస్తాం. స్టోర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అన్నాను అనుకో. సో 1, 2, 3, 4 వచ్చింది. సో ఎస్ అంటే 1, 2, 3, 4 వచ్చింది. జస్ట్ సెకండ్ నిమిషం. ఓకే ఫైన్. సో సెట్ లో ఎలా వాల్యూ స్టోర్ చేయొచ్చు? లిస్ట్ లో మనం స్క్వేర్ బ్రాకెట్ పెడతాం, సెట్ లో కర్లీ బ్రాకెట్స్ పెడతాం అన్నమాట. ఇప్పుడు సెట్ లో సపోజ్ నేను డూప్లికేట్ వాల్యూ స్టోర్ చేయడానికి ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 2, 3 అని చెప్పి
స్టోర్ చేయడానికి ట్రై చేసాం. అప్పుడు ఏమైంది, ఎర్రర్స్ వస్తే రావు, అలాంటి డూప్లికేట్ వాల్యూస్ అయితే స్టోర్ అవ్వవు. నువ్వు చూస్తే ఇక్కడ సెట్లో డూప్లికేట్ వాల్యూస్ అనేవి స్టోర్ అవ్వలేదు అన్నమాట. సో ఓన్లీ 1 2 3 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెట్లో సెట్కి ఇండెక్స్ ఉండదు, అంటే ఎస్ ఆఫ్ 0 అని అవ్వలేం, ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తే సెట్లో వాల్యూస్ పెట్టాం. సో నెక్స్ట్ ఏంటి, డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. సో డూప్లికేట్ వాల్యూస్ లేవు. సెట్ కంటూ ఇండెక్స్ ఉండదు, అంటే ఇక్కడ 1 2 3 పెట్టాం కదా, 1 2 3 ఆర్డర్లో ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, బికాజ్ వాడికి ఇండెక్స్ అనేది ఉండదు అన్నమాట. అసలు మనం సెట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే బేసికల్గా సెట్ ఆపరేషన్స్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్స్లో మనం ఎలాంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తాం, ఇంటర్సెక్షన్, యూనియన్, ఓకే, డిఫరెన్సెస్ ఇవి చేస్తాం కదా. సెట్స్లో కూడా మనకి అవే ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. S1 అనే సెట్ ఉంది. S1 అనే సెట్లో 1 2 3 4 5 ఉన్నాయి. ఓకే, S2 అనే సెట్ ఉంది. S2 అనే సెట్లో 4 5 6 7 8 ఇలా ఉన్నాయి అన్నమాట. సో ఇలా 2 సెట్స్ ఉంటాయి, అండ్ 2 సెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ S1 ఇంటర్సెక్ట్ S2, ఇంటర్సెక్ట్ కాదు, ఇంటర్సెక్ట్ ఫస్ట్ యూనియన్ చేద్దాం. సో S1 యూనియన్ S2. సో S1 యూనియన్ S2 అంటే, సో ఇందులోనే 2 వస్తాయి కానీ డూప్లికేట్ రావు. ఇక్కడ చూస్తే 1 2 3 4 4 ఉన్నాయి, 4 5 6 7 8 ఉన్నాయి. సో మనకి యూనియన్లో ఏమొచ్చింది, 1 2 3 4 5 6 7 8 ఉంది. ఓకే, సో ఇది యూనియన్. అలాగే మనం ఇంటర్సెక్షన్ కూడా చేయొచ్చు. సో ఇంటర్సెక్షన్కి సెట్స్ డాక్యుమెంటేషన్ చూద్దాం. ఇవన్నీ కాదు, డైరెక్ట్ పైథాన్ డాక్యుమెంటేషన్కి వెళ్ళండి. పైథాన్ డాక్యుమెంటేషన్. ఓకే, సో ఇది పైథాన్ డాక్యుమెంటేషన్. సో మనం డేటా స్ట్రక్చర్స్ చెప్పుకున్నాం కదా, అందులో మనం ఏం చెప్పుకున్నాం, సెట్స్ చెప్పుకున్నాం. సో ఇది లిస్ట్. సో ఆల్రెడీ మనం లిస్ట్లో చెప్పుకున్నాం, అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, పాప్, క్లియర్, ఇండెక్స్, కౌంట్, సార్ట్, రివర్స్, కాపీ, ఇవన్నీ మనం ఆల్రెడీ సెట్ లిస్ట్లో చెప్పుకున్నాం కదా. మనం సెట్స్కి వచ్చాం. సెట్స్ నెక్స్ట్ కాంప్లెక్స్ ఏం చెప్పారు, సెట్స్. సో సెట్స్లో ఇక్కడ ఏం చేయొచ్చు, ఇది సెట్ క్రియేట్ చేయడం వచ్చాడు. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ ఇవ్వలేదు సెట్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సెట్ A + B A - Bలో చేస్తాం. ఇంటర్సెక్షన్ ఒక 2 ఉంటాయి. ఓకే, లైక్ S1 మైనస్ S2. సో ఇది మైనస్ ఆపరేటర్. సపోజ్ సెట్ A - సెట్ B. ఓకే, అంటే సెట్ ఏలో ఉన్నాయని వస్తాయి, సెట్ బిలో ఉన్నాయి రావు. ఆల్రెడీ 4 5 బిలో ఉన్నాయి కాబట్టి రాలేదు, అందుకే సెట్ 1 - సెట్ 2 అనమాట. అది పెట్టచ్చు. నెక్స్ట్ సజెషన్ రావట్లేదు. ఓకే, ఇంటర్సెక్షన్కి వీడియో చెప్తున్నాడు. సో ఇంటర్సెక్షన్ కూడా ఉంటుంది, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సెట్ S1 ఇంటర్సెక్షన్ S2. సో ఇది ఇంటర్సెక్షన్ అనమాట. సో ఇది మైనస్ సెట్ 1 - సెట్ 2. ఇది ఇంటర్సెక్షన్ సెట్ 1 ఇంటర్సెక్షన్ S2. ఓకే, అంటే 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇక్కడ సేమ్ యూనియన్ వచ్చింది కదా. సో అలా, సో కామన్గా ఉండే కూడా వస్తాయి, సెట్ 1 అండ్ సెట్ 2. సో S1 అండ్ S2. సో S1 అండ్ S2లో కామన్ ఉన్నాయి. ఇది ఇంటర్సెక్షన్, ఇది యూనియన్, ఇది యూనియన్ ఇంటర్సెక్షన్. సో ఇది యూనియన్. ఓకే, సో ఇది ఇంటర్సెక్షన్, ఇది ఇంటర్సెక్షన్. సో ఇది యూనియన్, ఇంటర్సెక్షన్. సో ఇది మైనస్. సో జనరల్గా మనం సెట్లో చేసి ఈ ఆపరేషన్ చేస్తాం, ఇంటర్సెక్షన్, యూనియన్, ఓకే, మైనస్, ఇవన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ చేయొచ్చు. అలాగే ఏదైనా నెంబర్ని సెట్ని క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేయొచ్చు. పైన సెట్ ఎలా క్రియేట్ చేస్తాం, S = కర్లీ బ్రాకెట్స్ పెట్టాం కదా. నేను ఎలా అంటానంటే S3 = సెట్ ఆఫ్ అని చెప్పి నేను నెంబర్స్ ఇస్తాను. ఓకే, సో నెంబర్స్ అంటే అగైన్ లిస్ట్ ఇవ్వాలన్నమాట. సో ఇలా లిస్ట్ కింద ఇవ్వాలి. సో ఇలా కూడా సెట్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు S3 అంటే నాకు సెట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో సెట్ ఆఫ్ అని చెప్పి అందులో లిస్ట్ ఇస్తే సెట్ అనేది క్రియేట్ అయింది. ఇంకోలా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ తీసుకున్నాను, లిస్ట్లో నాకు 1 2 3 అనే వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏమంటానంటే సెట్ ఆఫ్ L అన్నాను అనుకో, ఏమైందంటే ఆటోమేటిక్గా డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే ఒక లిస్ట్లో డూప్లికేట్లు ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే
ఫస్ట్ దాన్ని సెట్ కింద కన్వర్ట్ చేయాలి. సెట్ ఆఫ్ ఎల్ పెట్టాలి. సెట్ కింద కన్వర్ట్ చేస్తే సెట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. నాకు మళ్ళీ లిస్ట్ కింద కావాలంటే ఏం చేయొచ్చు అంటే మళ్ళీ దాన్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తాను. లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎల్ అనగానే అది ఏమైందంటే ఆటోమేటిక్‌గా డూప్లికేట్ వాల్యూస్ అన్ని పోయి నాకు రిటర్న్ వస్తుంది. సో ఇక్కడ సెట్ ఏం చేస్తది? డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేస్తది. ఇదేం చేస్తది? అవుట్‌పుట్ సెట్ వస్తది కాబట్టి సెట్‌ని మళ్ళీ లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తది. సో అలా సెట్ ఇంటర్సెక్షన్ ఇవన్నీ చేయొచ్చు. ఇవి సెట్స్. ఇవి కాకుండా మనకున్నాయి ఏంటంటే టపుల్స్. సో టపుల్స్ అంటే ఏంటంటే సో వీటిని ఏమంటామంటే టపుల్స్. టపుల్స్ ఆర్ సీక్వెన్సెస్ అని కూడా అంటారు. సో టపుల్ అంటే ఏంటంటే లెట్స్ సే టీ అనేది టపుల్ అనుకుంటే లిస్ట్ మనం స్క్వేర్ బ్రాకెట్‌లో పెడతాం కదా! కానీ టపుల్స్ మనం నార్మల్ కామన్ బ్రాకెట్స్‌లో పెడతాం. టపుల్స్ లిస్ట్ 2 యూజువల్‌గా సేమ్ ఉంటాయి. అంటే క్రియేషన్ గాని అన్నీ సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈక్వల్ టు 1, 2, 3 అన్నాను. టీ ఆఫ్ 0 అన్నాను. ఓకే. టీ ఆఫ్ 1 to 4 అన్నాను లెట్స్ సే. ఓకే. 1 to 4 అంటే ఇండెక్స్ ఓకే. 2, 3, 4, 5 వచ్చినాయి. ఇలా మీరు లిస్ట్‌లో ఏదైతే చేయొచ్చో స్లైసింగ్, డైసింగ్ అవన్నీ చేయొచ్చు. కానీ లిస్ట్‌కి, సెట్‌కి ఉన్న తేడా ఏంటంటే లిస్ట్ లిస్ట్ అనేది టపుల్‌లో మీకు ఇన్సర్ట్, అప్డేట్ ఏమి ఉండవు. టపుల్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి మీరు టపుల్‌ని క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో చేంజెస్ చేయలేరు. అంటే దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్‌ని క్రియేట్ చేశాను నేను. సో లిస్ట్ క్రియేట్ చేసి 1, 3, 4, 5 అన్నాను. ఓకే. ఇప్పుడు ఈ లిస్ట్‌లో నేను లిస్ట్‌ని అసైన్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు 2 లేదు కదా! నేను అందులో 2 ఇన్సర్ట్ చేస్తాను. ఎలా ఇన్సర్ట్ చేస్తాను? ఓకే. ఎల్ డాట్ ఇన్సర్ట్ నేను ఏ ప్లేస్‌లో 2ని ఇన్సర్ట్ చేయాలి? ఇండెక్స్ 1లో ఇన్సర్ట్ చేయాలి. వాల్యూ ఏం ఇన్సర్ట్ చేయాలి? 2 ఇన్సర్ట్ చేయాలి. సో అలా ఇన్సర్ట్ చేయగానే నాకు 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 వచ్చేసింది. అంటే ఒకసారి ఒక లిస్ట్‌లో వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటే నేను ఇన్సర్ట్ చేయొచ్చు. నేను అసైన్ ఆపరేటర్ మళ్ళీ యూజ్ చేయాలి. ఒకసారి లిస్ట్‌ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత లిస్ట్‌లో వాల్యూని ఇన్సర్ట్ చేశాను. లెట్స్ సే ఇదే నేను టపుల్‌లో చేశాననుకో. సో టీ ఈక్వల్ టు లెట్స్ సే 1, 3, 4, 5 అని ఒకసారి నేను టపుల్‌ని గనక క్రియేట్ చేస్తే టపుల్‌లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి డాట్ ఇన్సర్ట్ ఇవేమి ఉండవు. ఓకే. ఇన్సర్ట్, అప్డేట్, రిమూవ్, పాప్ ఇవేమి టపుల్‌లో ఉండవు. ఎందుకు అంటే టపుల్ ఈస్ ఇమ్యూటబుల్ అన్నమాట. ఒకసారి టపుల్‌ని క్రియేట్ చేస్తే మనం ఏం చేయలేం. మనకు ఉండేదల్లా ఇండెక్స్ ఉంటది. సపోజ్ ఇండెక్స్ ఆఫ్ 1 అంటే నాకు 0 వచ్చింది. 1 0th ఇండెక్స్‌లో ఉంది కాబట్టి 3 అంటే ఫస్ట్ ఇండెక్స్ వచ్చిందన్నమాట. ఇలా ఒక ఇండెక్స్ ఒకటి ఉంటది. నెక్స్ట్ కౌంట్ ఉంటదన్నమాట. సో టీ డాట్ కౌంట్ ఆఫ్ 3 అంటే 2 అంటే 0 అక్కడ 2 లేదు. సో 3 అంటే 3 ఒకసారి ఉంది కూడా ఒకసారి అని వచ్చిందన్నమాట. ఇలా ఏంటంటే టపుల్స్‌లో ఓన్లీ ఈ రెండే ఉంటాయి. ఇండెక్స్, కౌంట్ ఈ రెండే ఉంటాయి. ఇంకేం ఉండవు. లిస్ట్‌లో మనకేంటి అపెండ్ ఓకే. ఇక్కడ ఉన్నాయన్నీ ఉన్నాయి కదా! సో లిస్ట్‌లో బట్ మనకి టపుల్‌లో అవేమి ఉండవన్నమాట. ఓకే. లిస్ట్‌లో ఉన్న ఇవన్నీ అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, పాప్ ఇవేవి టపుల్‌లో ఉండవు. టపుల్‌లో ఓన్లీ ఇండెక్స్, కౌంట్ మాత్రమే ఉంటాయి. సో ఆల్రెడీ మన లిస్ట్ ఉండగా టపుల్ ఎందుకు? అసలు లిస్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి? టపుల్ ఎప్పుడు యూజ్ చేయాలి? జనరల్‌గా లిస్ట్‌లో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే సపోజ్ లిస్ట్‌లో లిస్ట్‌లో మీరు ఒక 100 వాల్యూస్ కనుక ఇన్సర్ట్ చేస్తే దాని సైజు లెట్స్ సే ఒక 200 మెగా బిట్స్ అనుకుందాం. ఓకే. లైక్ 200 బిట్స్ స్పేస్ ఆక్యుపై చేస్తుందనుకోండి. అదే సేమ్ 100 వాల్యూస్ టపుల్‌లో మీరు ఇన్సర్ట్ చేశారంటే అది ఏ 150 బిట్సో, ఏ 120 బిట్సో స్టోర్ చేసుకుంటుంది. విచ్ మీన్స్ టపుల్స్ ఆర్ ఫాస్టర్ అండ్ లైటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెమరీ అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఒక టపుల్‌ని ఒక లిస్ట్ క్రియేట్ చేసి లేదా ఒక అరేని క్రియేట్ చేసి అది ఇమ్యూటబుల్ దాంట్లో ఉన్న వాల్యూస్‌ని చేంజ్ చేయకూడదు అనుకున్నప్పుడు మనం టపుల్ క్రియేట్ చేయాలి. లేదు లిస్ట్‌లో వాల్యూస్‌ని యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలి, అప్డేట్ చేయాలనుకున్నప్పుడు లిస్ట్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద లిస్ట్ అండ్ టపుల్. సో మెయిన్ డిఫరెన్స్ టపుల్ అనేది ఇమ్యూటబుల్ అంటే వాల్యూస్‌ని చేంజ్ చేయగలం. లిస్ట్‌లో వాల్యూస్ చేంజ్ చేయగలం. సో టపుల్‌లో మీకు ఏ ఫంక్షన్స్ ఉండవు. ఇన్సర్ట్, రిమూవ్ ఏమి ఉండవు. టపుల్‌లో ఏమి ఉండవు. లిస్ట్‌లో మాత్రమే ఉంటాయన్నమాట. ఓకే. సో ఇది టపుల్, లిస్ట్ అండ్ సెట్స్. ఓకే. సో మనకి నెక్స్ట్ ఉండేదే డిక్షనరీస్. సో డిక్షనరీస్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్. ఓకే. సో ఇవి డిక్షనరీస్. మనం చాలా వెరీ ఆఫెన్ వాడతాం ఇవి.
ఓకే. డిక్షనరీస్ అనేది చాలా ఆఫెన్ వాడతాం. సో ప్రెజెంట్ అయితే సెట్స్, టపుల్స్ అర్థమైనయా? సెట్స్ అంటే ఏంటి? అలా వాటిని ఎలా క్రియేట్ చేస్తాం? టపుల్ అంటే ఏంటి? అలా క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తా మర్చిపోయాను. సో టపుల్ని క్రియేట్ చేయడం ఎలా క్రియేట్ చేస్తాం? సో టీ ఈక్వల్ టు 1, 2, 3 అంటాం కదా. ఓకే, 1, 2, 3 అంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే టపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈక్వల్ టు నా టపుల్లో ఒక వాల్యూ స్టోర్ చేయాలనుకో. సో టీ ఈక్వల్ టు బ్రాకెట్స్ పెట్టి 1 అని అనుకో. ఏమవుద్దంటే టీ అనేది టపుల్ కింద స్టోర్ అవ్వదు. టీ అనేది ఇంటిజర్ కింద స్టోర్ అవుతుంది. చూసారా? టీ అనేది ఇంటిజర్ కింద స్టోర్ అయింది. సో నాకేంటంటే టీ అనేది ఇంటిజర్ కాదు, టపుల్ కింద స్టోర్ అవ్వాలి. బట్ ఓన్లీ 1 వాల్యూ ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే సో బ్రాకెట్ పెట్టి కామా పెట్టి 1 పెట్టాలి. సారీ 1 పెట్టి కామా పెట్టాలి. సో 1 పెట్టి కామా పెడితే ఏమవుతుందంటే అప్పుడు యాక్చువల్‌గా టీ అనేది యాక్చువల్ టపుల్ కింద స్టోర్ అవుతుంది. సో టపుల్‌లో ఎప్పుడైనా సరే ఓన్లీ 1 వాల్యూ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా కామా పెట్టాలి. నెక్స్ట్ టపుల్ ఇంకో విధంగా కూడా క్రియేట్ చేయొచ్చు. యూజింగ్ టపుల్. సెట్‌ని మీరు ఎలా క్రియేట్ చేస్తారో టపుల్‌ని కూడా అలా క్రియేట్ చేయొచ్చు. సో టపుల్ 1, 2, 3 అని చెప్పి మీరు టపుల్‌ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో టీ అంటే 1, 2, 3. సో మీరు సెట్‌ని ఎలా క్రియేట్ చేస్తారో అలాగే టపుల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అందులో లిస్ట్‌ని పెట్టి టపుల్‌ని క్రియేట్ చేయొచ్చు. లైక్ బేసికల్లీ మీరు ఏం చేస్తారంటే లిస్ట్‌ని టపుల్ కింద కన్వర్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే లిస్ట్‌ని సెట్ కింద కన్వర్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే. ఇక్కడ లిస్ట్‌ని సెట్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఇక్కడ సెట్‌ని టపుల్ కింద కన్వర్ట్. మీరు లిస్ట్‌ని టపుల్ కింద సెట్ కింద లిస్ట్ సెట్ కింద టపుల్ ఎలాగైనా కన్వర్ట్ చేయొచ్చు. నో ఇష్యూస్. ఓకే. ఇంకొకటి టపుల్‌ని మీరు బ్రాకెట్సే పెట్టి డిక్లేర్ చేయాలా? అవసరం కూడా లేదు. మీరు టపుల్‌ని ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు జస్ట్ టీ ఈక్వల్ టు 1, 2, 3, 4 పెట్టి చేస్తే ఆటోమేటిక్‌గా టపుల్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఓకే. సో చూస్తే టీ ఈక్వల్ టు 1, 2, 3. ఓకే. సో ఇది టపుల్ అన్నమాట. ఓకే. సో సెట్ ఆపరేటర్‌లను యూజ్ చేయాలి. టపుల్‌లో యూజ్ చేయకూడదు. సెట్స్, టపుల్స్, లిస్ట్స్ ఈ 3 కంప్లీట్‌లీ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్. ఓకే. సో లిస్ట్‌లో చేసే ఆపరేషన్స్ లిస్ట్‌లోనే వర్క్ అయితాయి. సెట్‌లో చేసే ఆపరేషన్స్ సెట్‌లోనే వర్క్ అయితాయి. ఓకే. మీరేంటంటే లిస్ట్‌ని మీరు ఓన్లీ కన్వర్షన్ చేయగలుగుతారు అంతే. ఓకే. సో లిస్ట్‌ని టపుల్ కింద, టపుల్ సెట్ కింద కన్వర్షన్ మాత్రమే చేయగలుగుతారు. ఓకే. అంటే మీరు సెట్‌ని తీసుకొని లిస్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. లేదా సెట్‌ని తీసుకొని టపుల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ అన్నమాట. ఓకే. ఓన్లీ కన్వర్షన్స్ మాత్రం చేయగలుగుతారు. కానీ దేని ఆపరేషన్స్ అవే వాటివే. సో లిస్ట్, టపుల్స్, సెట్స్. సో ఇవి క్లియర్ అంటే డిక్షనరీస్ చెప్తాను. ఎందుకంటే ఇవి మీకు క్లియర్‌గా అర్థమైతేనే డిక్షనరీస్ మీకు క్లియర్‌గా అర్థమైతాయి. సో డిక్షనరీస్. సో డిక్షనరీస్‌లో ఏంటంటే కర్లీ బ్రాకెట్స్ పెడతాం. సేమ్ సెట్ ఎలా క్రియేట్ చేస్తాం, డిక్షనరీస్ కూడా అలా క్రియేట్ చేస్తాం. కానీ డిక్షనరీస్‌లో ఏముండండి కీ వాల్యూ బేస్ ఉంటాయి. ఓకే. అంటే డిక్షనరీస్ ఎలా ఉంటాయంటే డిక్షనరీ కంటైన్స్ కీ వాల్యూ బేస్. ఓకే. సో డిక్షనరీలో కీ వాల్యూ బేస్ ఉంటాయి. ఓకే. అండ్ కీస్ ఆర్ యూనిక్. కీస్ ఎప్పుడు కూడా యూనిక్‌గా ఉంటాయి. సో ఈ 2 ఇంపార్టెంట్. సో డిక్షనరీలో డేటా ఎప్పుడు కూడా కీస్ అండ్ వాల్యూస్ కింద స్టోర్ అయితది. కీస్ అనేవి ఎప్పుడు కూడా యూనిక్ ఉంటాయి. ఓకే. కీస్ ఆర్ ఇమ్యూటబుల్. కీస్‌ని రిమూవ్ చేయొచ్చులే, ఇమ్యూటబుల్ ఏం కాదు. నేను వాటి గురించి మళ్ళీ చెప్తాను. సో ఇలా. సో డిక్షనరీస్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాం ఫస్ట్. సో డిక్షనరీస్ అనేది కర్లీ బ్రాకెట్స్ పెడతాం. మీకేం చెప్పాను కీ వాల్యూ కదా. కీ అనేది ఏమైనా ఉండొచ్చు. ఓకే. వాల్యూ అనేది ఏమైనా ఉండొచ్చు. బట్ ఇంకొక ఏంటంటే కీ should not be an array. Not be an array or a data structure. అరే ఆర్ డేటా స్ట్రక్చర్ అంటే కీ అనేది ఎప్పుడు కూడా లిస్ట్ కానీ, సెట్ కానీ, టపుల్ కానీ అవ్వకూడదు. ఓకే. లిస్ట్ ఎప్పుడు ఎయిదర్ ఇంటిజర్, స్ట్రింగ్, బూలియన్, కాంప్లెక్స్ నంబర్ ఇవే అవ్వాలి తప్ప కీ ఎప్పుడు కూడా
లిస్ట్ అవ్వకూడదు అనమాట. లైక్ లిస్ట్ కంటే అప్పుడు కానీ ఇది ఏం అవ్వకూడదు. సో కీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కీ అంటే నేను ఇక్కడ కీ అంటాను. సో ఇక్కడ వాల్యూ అంటే కాలన్ వాల్యూ అంటాను. ఇది ఒక డిక్షనరీ. ఓకే, కీ వాల్యూ. అలాగే మనం మల్టిపుల్ వాల్యూస్ని క్రియేట్ చేయొచ్చు. లెట్స్ సే నేను ఏమంటాను అంటే కీ 1 అంటాను. ఓకే, సో ఇక్కడ నేను వాల్యూ 1 అంటాను. అలాగే కామా కీ 2 అంటాను. అలాగే ఇక్కడ వాల్యూ 2 అంటాను. సో ఇలా మీరు మల్టిపుల్ కీస్ని మల్టిపుల్ వాల్యూస్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కీ 1 కావాలంటే నేను చేస్తే డి ఆఫ్ కీ 1 అంటే వాల్యూ 1 వస్తుంది. ఓకే, డి ఆఫ్ కీ 2 అంటే నీకు వాల్యూ 2 వస్తుంది. ఇది కీ 1 వాల్యూ 1, కీ 2 వాల్యూ 2 ఇలా వస్తాయి అన్నమాట. సో డిక్షనరీకి ఇండెక్స్ ఉంటుందా? దేర్ ఈస్ నో ఇండెక్స్ ఫర్ డిక్షనరీస్. నో ఇండెక్స్ ఫర్ డిక్షనరీ. సో డిక్షనరీస్ కి ఇండెక్స్ అనేది ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు డి ఆఫ్ 0 అంటే వర్క్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. డిక్షనరీస్ కి సెట్స్ కి ఇండెక్స్ అనేది ఉండదు. సో డిక్షనరీస్ మీరు ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే అప్గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ సెట్స్ అనమాట. సో సెట్స్ లో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్ని డిక్షనరీస్ లో ఉంటాయి. సో మనం కర్లీ బ్రాకెట్స్ పెట్టింది చూసారా, సెట్స్ లో కూడా మనం కర్లీ బ్రాకెట్స్ పెడతాం. జనరల్ గా ఏంటంటే డిక్షనరీలో ఉన్న కీస్ కి ఏ ప్రాపర్టీస్ అయితే ఉంటాయో, సారీ సెట్స్ కి ఏ ప్రాపర్టీస్ అయితే ఉంటాయో సేమ్ ప్రాపర్టీస్ డిక్షనరీలో ఉన్న కీస్ కి అప్లై అవుతాయి. ఓకే, సో మల్టిపుల్ వాల్యూస్ తీసుకోవచ్చా? లైక్ డి ఆఫ్ E1, E2. ఓకే, సో రావు. సో ఎప్పుడు కూడా ఒక కీనే మనం లైక్ ఒక కీలోంచి ఒక వాల్యూ మాత్రమే చూడగలం. మల్టిపుల్ కీస్ ని మనం యాక్సెస్ చేయగలం. ఓకే, ఏదో ఒక కీనే యాక్సెస్ చేయగలుగుతాం. సో ఇంకోలా కూడా చేయొచ్చు, లైక్ E2. ఓకే, అవ్వదు. సో సారీ. ఓకే, సో అన్హాషబుల్ టైప్ స్లైస్. సో ఇలా చేయడానికి అవ్వదు అనమాట. సో డిక్షనరీస్ లో సో ఒక కీని తీసుకొని ఒక వాల్యూస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీలో కీస్ ఏమి ఉన్నాయని చూసుకోవాలంటే డి డాట్ కీస్ అంటే ఆ డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, అదే డి డాట్ వాల్యూస్ అంటే ఆ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. ఓకే, సో డి డాట్ వాల్యూస్ అంటే ఆ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్ని. సో డి డాట్ కీస్, డి డాట్ వాల్యూస్. ఓకే, సో డిక్షనరీ అంటే కీ వాల్యూ పేర్స్ అనమాట. సో ఒక కీ ఉండొచ్చు, వాల్యూ ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఒక డిక్షనరీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే డిక్షనరీలో ఇంటిజర్ స్టోర్ చేస్తాను. ఇంటిజర్, ఓకే, 1, ఫ్లోట్, ఓకే, ఫ్లోట్ వచ్చేసి 2, అలాగే స్ట్రింగ్ వచ్చేసి 3, సారీ 2.3 అంటాను. స్ట్రింగ్ వచ్చేసి నేను స్ట్రింగ్ అంటాను. లెట్స్ సే హేమంత్ అంటాను. ఓకే, అలాగే బూలియన్ వాల్యూ, సో బూలియన్, సో ఇక్కడ ట్రూ అంటాను. అలాగే మనం సెట్స్ కూడా లిస్ట్ ని స్టోర్ చేయొచ్చు. లిస్ట్, ఓకే, సో 1, 2, 3, 1, 2, 3. ఓకే, అలాగే టపుల్స్, సో టపుల్స్ క్రియేట్ చేయొచ్చు బ్రాకెట్ పెట్టి. సో 1, 2, 3. ఓకే, అలాగే సెట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సెట్స్ అంటే కర్లీ బ్రాకెట్స్ పెట్టాలి కదా, 1, 2, 3. అలాగే ఇందులోనే డిక్షనరీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఓకే, డిక్షనరీస్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ పెడతా. ఇక్కడ ఏమంటానంటే E1 అంటాం, మళ్ళీ ఇందులో వాల్యూ 1 అంటాం. సో ఇలా ఏంటంటే మనం మల్టిపుల్ కీ ఏ టైప్ అయినా సరే ఇలా డిక్షనరీలో మనం స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డి చూస్తే ఇంటూ, ఫ్లోట్, స్ట్రింగ్, బులియన్, లిస్ట్, టపుల్, సెట్స్, మీరు దేన్నైనా స్టోర్ చేయొచ్చు అనమాట. లెట్స్ ఏ డి ఆఫ్, ఓకే, సెట్స్ అన్నాను అనుకో, నాకు సెట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డి ఆఫ్ డిక్స్ అన్నాను అనుకో, డిక్షనరీస్ అన్నాను అనుకో, నాకు బ్రాకెట్ పెట్టాలి. ఓకే, అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ వాల్యూ 1 కావాలి, అప్పుడు సో సేమ్ దీన్ని తీసుకుని మళ్ళీ అని కీ 1 అంటాం. ఎందుకంటే డిక్స్లో మనకి ఏముంది, డిక్షనరీ ఉంది. సో డిక్షనరీలో ఏముంది, కీ 1 ఉంది. సో నేను కీ 1 అంటాను, అప్పుడు నాకు వాల్యూ 1 ఉంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఉంది కదా, సో డి ఆఫ్ లిస్ట్ ఉంది. సో లిస్ట్లో నాకు ఫస్ట్ వాల్యూ కావాలి, 0 అంటాను. ఓకే,
లిస్ట్లో ఒక వాల్యూని యాడ్ చేయాలి. అప్పుడు సో డి ఆఫ్ లిస్ట్ డాట్ అపెండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4ని అపెండ్ చేయాలనుకుంటున్నాను. అపెండ్ అయింది. ఇప్పుడు డి చూస్తే 1 2 3 4 వచ్చింది. ఇంతకుముందు 1 2 3 ఉండేది. ఇప్పుడు 1 2 3 4 వచ్చింది. ఓకే. సో మనం ఏంటంటే డిక్షనరీస్‌లో ఇలా మల్టిపుల్ ఏ డేటా టైప్ అయినా స్టోర్ చేయొచ్చు. నాట్ ఓన్లీ లిస్ట్, టపుల్స్, సెట్స్, మీరు లిటరల్‌గా ఆబ్జెక్ట్స్ స్టోర్ చేయొచ్చు. క్లాసెస్ స్టోర్ చేయొచ్చు. సో ఎనీథింగ్ లిటరల్లీ మీరు ఏదైనా సరే ఒక డిక్షనరీలో స్టోర్ చేయొచ్చన్నమాట. బేసికల్‌గా ఎలా అంటే మీకు జేసన్ ఫార్మాట్ తెలిస్తే సో జేసన్‌లో మనం డేటా ఎలా స్టోర్ చేస్తామో సిమిలర్ వేలో మనం డిక్షనరీ స్టోర్ చేస్తాం. జేసన్ కూడా అంతే కదా, కీ వాల్యూ బేస్. ఓకే. కానీ మరి నేను ముందు చెప్పిన రూల్స్ ఏంటి? అలా అని చెప్పి మీరు కీస్‌ని ఎలా పడితే అలా ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది డిక్షనరీ అంటే నేను కీని 1 2 3 అని ఇవ్వలేను. 1, 2, అని చెప్పేసి 1, 2, అని చెప్పేసి నేను కీ ఇవ్వలేను. ఎందుకంటే ఎర్రర్ చూస్తే అన్‌హాషబుల్ టైప్ సెట్ అంటది. అంటే అర్థం ఏంటంటే కీస్ ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పినట్టు లిస్ట్స్, టపుల్స్ ఒకే డిక్షనరీస్ ఇవ్వకూడదు. కావాలంటే వాల్యూస్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. కానీ కీస్ మాత్రం అవి ఇవ్వకూడదు. ఓకే. కీస్ మట్టుకి ఏదైనా ఇంటిజర్, బూలియన్ అలా అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, డి ఈజ్ ఈక్వల్ టు ఆహ్, లెట్స్ సే ఫాల్స్. హలో. ఓకే. సో డి ఆఫ్ ఫాల్స్ అంటే హలో. వచ్చింది చూసారా? సో అలా ఏంటంటే మీ స్ట్రింగ్స్ ఇవ్వచ్చు, బూలియన్స్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. సో మోస్ట్‌లీ మనం బూలియన్స్ మోస్ట్‌లీ మనం అది కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే. మోస్ట్‌లీ మనం ఏంటంటే స్ట్రింగ్స్ కానీ, ఇంటిజర్స్ కానీ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డి ఈజ్ ఈక్వల్ టు ఓకే 1. ఓకే. నేనేమంటానంటే ఫస్ట్ వాల్యూ. సో ఇలా అన్నమాట. లెట్స్ సే డి అంటే ఏమైంది 1 కోలన్ ఫస్ట్ వాల్యూ. చూసారా? సో ఇలా ఏంటంటే కీస్ అనేవి మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. వాల్యూస్ అనేవి మాత్రం మనం ఆహ్, ఇవి మాత్రమే ఇవ్వాలి. ఓకే. సో డిక్షనరీస్ మీకేం చెప్పాను. సో డిక్షనరీస్‌లో ఉండేవి కీస్ అండ్ వాల్యూస్. డిక్షనరీ డాట్ కీస్ అంటే కీస్ వస్తాయి. డిక్షనరీ డాట్ వాల్యూస్ అంటే వాల్యూస్ వస్తాయి. ఓకే. సో అలాగే డిక్షనరీకి ఇండెక్స్ అనేది ఉండదు. ఓకే. డిక్షనరీలో ఏ టైప్ ఆఫ్ వాల్యూనైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఆహ్, కానీ ఏ వాల్యూనైనా స్టోర్ చేయొచ్చు. బట్ ఏంటంటే కీస్‌ని మాత్రం వేరే డేటా టైప్ ఇవ్వలేరన్నమాట. ఓకే. ఆహ్, ఇంకేమున్నాయి డిక్షనరీస్. సో డిక్షనరీస్‌లో మీకు పెద్దగా ఫంక్షన్స్ ఏముండవు. లైక్ అపెండ్, లిస్ట్, ఎక్స్టెండ్ ఇలాంటివి ఏమి ఉండవు డిక్షనరీలో. సో మోస్ట్‌లీ మనం జస్ట్ కీ వాల్యూ పేస్‌ని యూజ్ చేసుకోవడానికి వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీని ఫైండ్ ఔట్ చేయాలన్నా, ఒక వాల్యూని ఫైండ్ ఔట్ చేయాలన్నా సరే డైరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేసే అవసరం ఉండదు. డిక్షనరీస్ మనకి ఆహ్, ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతాయంటే ఎప్పుడైనా మీరు ఫర్ లూప్ యూజ్ చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిక్షనరీస్ బెస్ట్ యూజ్ కేస్ నేను చెప్తాను. ఆహ్, నేనేం చెప్తాను నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఉంది. సో డేటాలో ఏముందంటే లెట్స్ సే ప్రైస్ లెట్స్ సే నా దగ్గర ప్రైస్ ఉంది. ఆహ్, ప్రైస్ ఉంది. లెట్స్ సే ప్రైస్ 1 సారీ హ్మ్. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ యొక్క ప్రైస్ కావాలి. FRUITS ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే. వాటి ప్రైస్ కావాలి. అంటే నేనెలా రాస్తానంటే ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, ఆహ్, బనానా ఇలా ఇలా ఉన్నాయన్నమాట. ఓకే. సో నా దగ్గర లెట్స్ సే ఫ్రూట్స్ ఉన్నాయి. నేనేం చెప్తానంటే ఇఫ్ ఫ్రూట్స్ ఈక్వల్ టు యాపిల్ అయితే యాపిల్ అయితే దెన్ ఈక్వల్ టు యాపిల్ అయితే దెన్ నేనేమంటానంటే ఆహ్, ప్రింట్ ప్రైస్ ప్రైసు 400 అంటాం. ఓకే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇలా ఇష్టం వల్ల ఏంటంటే ఎప్పుడన్నా సరే ఫ్రూట్ ఉంది. ఒకవేళ అది యాపిల్ అయితే 400 బనానా అయితే 300 ఇలాంటి ఇఫ్ కండిషన్‌ల లాంటివి ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేను ఏం చేయొచ్చంటే ఫ్రూట్స్‌ని స్టోర్ చేసినప్పుడు ఎలా స్టోర్ చేస్తానంటే ఫర్ యువర్ టీఎస్ ఫ్రూట్స్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యాపిల్ ఉంది. సో యాపిల్ యొక్క ప్రైస్ 230 అనుకుందాం. ఓకే. ఆహ్, బనానా ఉంది.
సో బనానా 150 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఈజ్ సపోజ్ లెట్స్ సే ఆస్క్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఓకే, ఫ్రూట్ ఫ్రూట్ నేమ్. సో ఇప్పుడు ఏమంటానంటే నాకు ఎప్పుడైనా సరే నేను యాపిల్ అంటే దాని ప్రైస్ నాకు కావాలి. సో నేను యాపిల్ అంటే యాపిల్ ప్రైస్ కావాలి, బనానా అంటే బనానా ప్రైస్ కావాలి. సో ఇఫ్ కండిషన్ అవి యూజ్ చేయలేకుండా నేను ఏమంటానంటే ఓకే ఫ్రూట్స్ ఆఫ్ ఆస్క్ అంటాను. ఓకే, నేను ఏం చెప్తానంటే ప్రైస్, సో ప్రైస్ ఏంటి ఫ్రూట్స్ ఆఫ్. సో ఇలా ఈ ప్రోగ్రామ్ రాస్తే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను యాపిల్ అని ఇచ్చాను అనుకో, నాకు యాపిల్ ప్రైస్ 230 వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బనానా ఇచ్చాను అనుకో, బనానా ప్రైస్ 150 అనుకో. సో ఇది ఎలా వచ్చింది? ఇఫ్ కండిషన్లో కట్ట ఏమి యూజ్ చేయలేకుండా సో ఇలా మనకి డిక్షనరీ యూజ్ చేసి మనకి ఎఫిషియెంట్గా ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఓకే, సో ఇది ఇలా డిక్షనరీస్ మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎలా వచ్చింది అవుట్పుట్? సో ఇన్పుట్ అని ఏమి ఇచ్చాను? యాపిల్ అని ఇచ్చాను. అంటే ఫ్రూట్స్ ఆఫ్ యాపిల్. ఫ్రూట్స్ ఆఫ్ యాపిల్ అంటే ఏంటి? 230. అంతే కదా, లైక్ FRUITS ఫ్రూట్స్ ఆఫ్ యాపిల్ అన్నాను. ఫ్రూట్స్ ఆఫ్ యాపిల్ అంటే ఏమవుతుంది? 230 వస్తుంది. అప్పుడు ప్రైస్ 230 వచ్చింది. అదే బనానా వేస్తే ఫ్రూట్స్ ఆఫ్ బనానా వచ్చింది. అంటే బనానా ప్రైస్ 150 కాబట్టి 150 అని వచ్చింది. సో ఇలా ఏంటంటే మనం డిక్షనరీస్ ని చాలా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డేటా టైప్స్. సో ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? డిక్షనరీస్ అంటే అర్థమైందా? డిక్షనరీస్ అంటే ఏంటి, సెట్స్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, ఇవి అర్థమైనాయా? సో ఇవి అర్థమైనాయి అంటే రేపు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ చెప్పుకుందాం. ఓకే, నేను చూస్తాను, మోస్ట్లీ నేను రికార్డింగ్ ఫిక్స్ చేస్తాను. ఓకే, రేపు అయితే ఖచ్చితంగా కనెక్షన్ అనేది అగైన్ మనం ఇంకో ఆప్షన్ లేదు, గూగుల్ మీట్లోకి వెళ్తాను, లేదా నాకు ఏదైనా ప్రీమియం ఫీచర్ దొరికితే నేను అది బై చేస్తాను. ఓకేనా? కనీసం ఓకేనా ఏదోటి అట్లా టైప్ చేయండి. ఓకే ఓకే, ఇది నేను డ్రైవ్ లో పెడతాను. ఏదైతే నేను చూపించాను నోట్బుక్, అది డ్రైవ్ లో ఉంటుంది, చూసుకోండి. కోడ్ కూడా నేను ఎప్పుడు కోడ్ ఉన్నా సరే అది ఖచ్చితంగా డ్రైవ్ లో ఉంటుంది. మీరు డ్రైవ్ లోకి వెళ్తే నిన్న రోజు చెప్పింది డెమో.py అనే ఫైల్ లో ఉంటుంది.